చలో అందరికీ శనార్థులలో హీట్ స్టాప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఇగల్టి మోక మీరు చెప్పేదేమున్నది బోండా ఉమా సారు, మీరు ఒక్కరే కాదు ఏపీ జనాలే చెప్పారు. ఎవరు వస్తారో వాళ్ళకి ఎరికే. ఎందుకనంటే ఎవరిని రప్పించుకోవాలో వాళ్ళకి తెలుసు కదా. కూటమి అభ్యర్థులకు ఓటమి లేదని ఏపీ జనాలు ఎన్నడో ఖరారు చేసిరు. అయినా మీరు చెప్పిన ముచ్చట కూడా నిజమే. ఎందుకనంటే మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మీకు తెలియదు ఆ మాత్రం మోక ఎట్లా ఉన్నది ఏం కథ అనేది. మీరు చెప్పిన మాట బరాబరు, జనాలు కూడా అదే చెప్తున్నారు. ఏదేమున్నా కూటమి అభ్యర్థులకు కానీ కూటమికి కానీ ఓటమి అనేది లేనే లేదు. ఇక ఎవరికైనా మంగళారతి వాడేది ఉంటే జగనాలకే పాడతారు. ఎందుకంటే ఆయన చేసింది ఒక్క ముచ్చట ఒక్క కథ. వామ్మో, ఆఖరికి వాళ్ళు లెక్క పెడతాందుకు అదే కౌంటింగ్ కాడికి పోతాందుకు బూత్ ఏజెంట్లు కూడా లేరు ఆఖరికి. ఒక అసొంటి కాడుకున్నది. ఇక మళ్ళీ మీదికెళ్ళి ఉష్కరాశి పోసినట్టు అక్రమాలు ఇవి చాలే అన్నట్టు ముచ్చట్లు చెప్తూ ఉంటారు. మీరు చెప్పింది కూడా 100% నిజమే. ఇప్పుడు అదే నమ్ముతారు ఏపీ జనం కూడా. ఎందుకంటే అసలు కథ రాసిన వాళ్ళే వాళ్ళు కదా. ఎవరిని ఎక్కియాలన్నా ఎవరిని దింపాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉండే. ఓటు అనే ఆయుధాన్ని ఎట్లా వాడాలనో ఈసారి వాళ్ళకి బాగా తెలిసింది. మీరు చెప్పిన మాట వాజివే. ఒక్కపారి బోండా ఉమా సార్ ఏమంటుండో ఇందాం రారి. కూటమి సర్కారు అధికారంలో కచ్చుడు పక్క, ఇన్నొద్దులు పంకపార్టీ ఏమేమైతే వేసిందో గవన్నీ బయటకు తీసుకొచ్చి తగిన శాస్తి ఏసుడు కూడా పక్క. జనాల ఉసురు పోసుకున్నారు, ఆడుకున్నారు. ఆ హామీలు ఈ హామీలు అని చెప్పి జనాలని నట్టెట్ట ముంచిండ్రు, నిలువున దోసుకున్నారు. గిదా మీ సక్కదనం అని చెప్పి పంకపార్టీ మీద జగ్గుల మీద మస్తుగా గరమైండుల్లా టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా. ఈ సీఎం జగ్గులు అయిపోయాక్కడ ఓదార్పు యాత్ర చేసి జనాలని మళ్ళా మభ్య పెడదామని బాగానే చూసిరు గాని జనాలకు అర్థమైంది కదా ముచ్చట. అందుగురించే గాళ్ళు కూడా సక్కమైన గుణపాఠం చెప్పిండ్రు. దుర్మార్గపు పాలన అంతం కావాలనే జనాలు ఇక గిట్ల ఓట్లేసి మొత్తానికైతే గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. జగనాలకు గడ్డి కూడా పెట్టిండ్రు. కౌంటింగ్ కు గాలిపంక పార్టీకి బూత్ ఏజెంట్లు కూడా దొరుకుతలేరు. రహస్యంగా ఓళ్లకు తెలియకుండా ఇచ్చిన జీవోల్ని ఈ ఆఫీసు అప్డేట్ పేరుతోని నోటు ఫైల్స్ ఈ ఫైల్స్ మాయం చేస్తున్నారని మస్తుగా పైరైండుల్లా. ఇక ఇందాం పాండ్రి బోండా సార్ మాటలనే ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు. అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పమనండి. అన్ని వర్గాల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, విసుగెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేసి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆగో ఇన్నారు కదా నుల్ల కథ ఎట్లున్నదో. అవుసారు మీరు మాట్లాడేది కూడా వాజీవే. మరి జగ్గులు ఏమన్నా ఉన్నదా నీ సక్కదనము? మళ్ళా ఆంటి దాడులు, అక్రమాలు, అన్యాయాలు గివి ఒక్కటి తప్ప నీ పాలనలా నువ్వు చేసిన అన్న మంచి పని ఏడున్నది చెప్పు. గది గురించే జనాలు ఈ త్యాపని గట్టిగానే బూది చెప్పిర్రు, గడ్డి కూడా మంచిగానే దంచిడ్స పెట్టిర్రు. ఇక ఏ మాట కా మాట ఏ సర్కారు ఉంటే ఏమున్నది, రైతన్నకైతే రంది తప్పలు ఎవ్వరని ఉండని. రైతులైతే మేము మంచిగున్నాం, మేము కడుపు నిండా తిన్నాం అన్నట్టుగా రైతన్న ఇంట్లో ఎన్నడు చూడు ఆకలే ఉంటుంది తప్ప ఆపతే ఉంటుంది తప్ప మేము ముద్దుకున్నాం అనే పరిస్థితి లేదా. ఇప్పుడు కూడా గట్లే అయింది. ఇక కేంద్రాలలో పోసుకున్నారు, ఇంకో దిక్కేమో చెడగొట్టు వానలా. ఇప్పుడే ఓట్లు వచ్చే సర్కార్కి ఏమో మెసలకుంటా ఉన్నదా పని, ఇటేమో రైతులను పట్టించుకునే పాపన పోతలేరా అధికారులను. మరి అయంకల కన్నేసి మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు, రైతులు ఆపతేంది అరుచుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు చేయకపోయినా ప్రతిపక్షాలు లూకుంటారా సర్కార్ మీద పడతారు. సర్కార్కి ఏమో సప్పుడు ఎక్కువ ఉన్నది, అవతల యువతల ఓట్లు గీట్లు ఎట్లా ఉంటుంది వాళ్ళది వాళ్ళకు ఉన్నది. మరి ఏదన్నా పరిపాలనలోకి వచ్చినాక మరి రైతులను కూడా అన్ని పనులు అన్ని చేయాలి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూడలేదు, మాకు పని ఉందంటే నడవదు కదా. ఇప్పుడు రైతులను పట్టించుకోకపోతే ఎట్లయితుంది పాపం. ఆరుగాలం కష్టం చేసి ఇక కేంద్రాలలో పోసుకునే చిరుకులు పడతాక ఆ బొట్లన్నీ మొలకలు ఎత్తుతుండే మరి మళ్ళీ కొందామంటే ధర లేదా దమ్మి లేదా ఎట్లా చేయాలి రైతులు? ఏందో ఏమో పోరి. ఇక ప్రతిపక్షాలకి ఇది జాలదా బదనాం చేస్తేందుకు. ఏమో సర్కారు వచ్చి ఎట్టుంది రైతులు అంటేందుకు మరి ఊకుంటారు వాళ్ళు ఉన్నదే ప్రతిపక్షం ఉన్నాయి. మరి సర్కారు కూడా ఇటు నజర వేయాలి చూడు సార్ జరా. తెలంగాణలో రైతుల పరిస్థితి ఏం మంచిగా లేదల్లా. అకాల వానలు చేయంగా రైతులకు కట్టకాలమే వచ్చి పడ్డది. ఈ చెడగొట్టు వానలు రైతన్నల వెనకబడుతున్నాయనే చెప్పాలా. ఇక కొనే కాడనేమో ఒడ్లు కొంటలేరు. ఇక ఉన్న ఒడ్లన్నీ కూడా కళ్ళల్లో తడిసి ముద్దయిపోతున్నాయి. ఏ జిల్లాలో చూసినా గిదే పరిస్థితి, అన్ని జిల్లాలలో గిదే బాధ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము దిగుబడి రాగా ఇప్పటిదాకా 2,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సర్కారు కొన్నదట. మరి ఇక మిగిలిందంతా కూడా ఆగమ
ఆగమయ్యే కాడికి వచ్చినట్టే కదా. ఇక సర్కారు కూడా జరంత నజరయ్యాలా. ఏ సర్కారు వచ్చినా ఎవరు మారినా ఎక్కడ ఏమైనా గాని రైతుల పరిస్థితి అయితే మారతలేదులా. గాలకు మంచి రోజులు వచ్చేది ఎప్పుడు ఇంకా. మరి ఆనలేమో గిట్ల కొట్టబట్టే ఉన్న ఆ ధాన్యం మొత్తం తడిసి ముద్ద కాబట్టే, ఇక రైతన్నలేమో ఏడవబట్టే. ఇక చూడుండ్రులా ఎట్లున్నదో తెలంగాణల కథ. మేము ఇప్పుడు వీడికి నెల రోజులు అవుతుంది. ఇవి బొర్రిచ్చుడికే సరిపోతున్నాం రాత్రి పగలు. మొన్న ఇప్పటి నుంచి అడిగితే మొన్న శుక్రవారం ఫోన్ చేసిండట బార్దాన్ తెస్తానని. ఆ బార్దాన్ మళ్ళీ ఇలా శుక్రవారం అయింది. వరకు బార్దాన్ లేదు, లారీ లేదు. ఈ రోడ్డు పూట మొత్తం 20-30 లారీలు అట్లే ఉన్నాయి. అట్లు ఏం చేయమంటారు చెప్పరు మమ్మల్ని. మొన్న బొర్రిచ్చినాం 8 రోజుల కింద. మళ్ళీ నిన్న అనవాడే నిన్న వచ్చిన లారీ 3 వచ్చింది. మళ్ళీ వరకు లారీ పెట్టలేదు, సగం పెట్టిన మళ్ళీ గుమ్మరిచ్చారు. ఈ పరిస్థితి ఏంది? ఈ అట్లతో మేము ఏం చేసి బతకాలి మరి? లేకుంటే మొత్తం పెట్టకమంటే సపడే కూకుంటాం కదా. పంట పెట్టకుండా ఊకునే బేబీగా అవుతుంది. నా చెప్తే లాభం ఉండాలి. రైతులకు ఏంది? మేము ఎంత తిప్పలు పడితే ఈ పంట చేతికి వచ్చింది. అది చూసిరు కదా, రెండొద్దుల కాంచెల్లి చెడగొట్టు వానలేమో కొట్టబట్టే రైతులకు కంటి మీద కునుకు లేకుంటే చేస్తున్నాయి గీ ఆనలు. ఏ జిల్లాలలో చూసినా కూడా మస్తుగా ఆనలు పడుతున్నాయి. ఇక కొన్ని జిల్లాలలో అయితే 7 సెంటీమీటర్ల దాకా భారీ ఆన పడ్డది. ఆనలతోటి ధాన్యం కుప్పలు మొత్తం కాపాడుకునేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. లారీల కొరతను నిరసించుకుంటా రైతులు ఆందోళనకు దిగిండ్రు. మరి దిగరా చెప్పుండ్రి. ఆరుగాలం కష్టం చేసి పంట తీసుకొచ్చి కళ్ళాలెత్తే సర్కారు కొనకుంటా ఇక గీ చెడగొట్టు వానలకు తడిసి ముద్ద కాబట్టే మరి నోటుకాడికి వచ్చిన ముద్ద తన్నేసినట్టు కాదా? ఇక ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు మొత్తం మీద. అయ్యో అనకపోతే అత్త కాదు, పడకపోతే కోడలు కాదు అన్నట్టే ఉన్నది కదా ముచ్చట. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో ఈ తెలంగాణలో బస్సు ఫ్రీ పెట్టే కదా. ఈ బస్సు ఫ్రీ తోటి బాగా తక్లీఫ్ అవుతున్నది జనాలకు. ఆడోళ్ళు ఫ్రీగా పోబట్టి మెట్రోలు ఖాళీ అయిపోతున్నాయి. మెట్రోలు ఏమైనా నడుస్తాయా అని ప్రధాని మోడీ అనుకొచ్చిండు. కాలుష్యం అంతా ఖరాబ్ అవుతున్నది. ఇక అమలక్కలేమో అలక పోబట్టే మరి ఎట్లయితుంది అని మోడీ సాబాన పట్టే. అయ్యో మా సర్కారు మా ఇష్టం, మేము ఎట్లనే పెట్టుకుంటాం, మా జనాలకు ఏది సౌలతుందో అది పెడతామని వాళ్ళు పథకాలు తీసుకొచ్చే. ఈ పథకాలను అంటందుకు చెప్తున్నాం. ఆ మోడీ సాబ్ లేకపోతే నిజంగానే బాగాలేదో తెలియదు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఈ బస్సు కథ అయితే ముద్దుగా లేదు. ఇది మొత్తానికే ముప్పుకున్నదని చెప్పి ప్రధానమంత్రి అనుకొచ్చిండులా. మరి ఇక కాంగ్రెస్ వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ ఏం దాడికి తయారవుతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అనగానే వీళ్ళు అనాలి కదా. మరి కోలుకోలు అనకపోతే మనకంటే పొద్దుపోతుంది జనాలకు. వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉండాలి. మనం ఇట్లా ఇంటూ చూస్తూ ఉండాలి. మనం అడిగేది కడిగేది ఏదైనా ఉంటే మర్చిపోదాము. వాళ్ళ నీళ్ళు వీళ్ళ నాళ్ళది అనేది అనుకుంటే మనం చేతులు కడుక్కుంటా బువ్వ తినుకుంటా సెల్ ఫోన్ చూసుకుంటా విందాం ముచ్చట. ఎందుకంటే మనం పబ్లిక్ కదా. ఆగోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టిండ్రు కదా. ఇక ఈ పథకం ముచ్చట మీద ప్రధాని మోడీ మస్తుగా గరమై ఈ మాటలని మాట్లాడుకొచ్చిండు. కొన్ని పార్టీలు మహిళలకు ఉచిత బస్సు పెట్టిర్రు గాని ఈ పథకం తోటి ఎవ్వరికి ఏం ఒరిగిందున్నది? ఏమన్నా లాభం వచ్చేది ఉన్నదా? నష్టం తప్ప. ఈ పథకం చేసుట్లా మెట్రో రైళ్ల ఎవ్వరు కూడా ప్రయాణిస్తలేరు. అందరు బస్సులకే ఉరుకుతున్నారు. ఇదేమన్నా మంచిదా? ఈ ఉచిత బస్సు పథకం తోటి పర్యావరణం దెబ్బతినబట్టే, ట్రాఫిక్ ఇబ్బందులు కాబట్టే గింతాగం చేస్తారు మనుషుల్ని అని గీ తీరుగా గరమైండుల్లా. ఇక అక్కడ చూసుకుంటే ఇంకో దిక్కు ఉచిత బస్సు పథకం మీద హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ నుండి కావాలంటే మోడీ సార్ ముచ్చట్లు. आप एक शहर में मेट्रो बनाते हैं और उसी शहर में चुनाव जीतने के लिए कहते हैं कि हम महिलाओं को बस में फ्री ले जाएंगे. मतलब आपके मेट्रो के 50% पैसेंजर आपने ले लिए तो मेट्रो वायबल नहीं होगी. अब भविष्य में मेट्रो बनेगी कि नहीं बनेगी, चिंता ये है. ये समझ कोई इस रूप में कोई चिंता चर्चा नहीं करता है. अब हम पॉलिटिकल तू में चले जाते हैं. मुझे वो नहीं करना है जी. मैं बिल्कुल कॉन्क्रीट बात करता हूँ कि आप बस में इसके कारण क्या हुआ, एक तो ट्रैफिक को भी प्रॉब्लम किया, एनवायरनमेंट को भी प्रॉब्लम किया, आपने मुफ्त का कर दिया और इधर मेट्रो आपने खाली कर दी. अब वो मेट्रो कैसे आगे बढ़ेगी? అది ఇన్న రావుల్లా గదన్నట్టు కథ. ఇక మొత్తానికైతే పిరి బస్సు పథకం మీద మస్తుగా పైరేండని కోరాదుర్రి. ఎందుకు పెట్టిండ్రో ఏ మురుగైతందుకు పెట్టిండ్రో అర్థమైతలేదు గాని మొత్తం నష్టాలు ఆగమాగం కథలే ఉన్నాయి కదా అని ఇక గీ తీరుగా అయితే గరమైండుల్లా. తల్లి చచ్చిపోతే ముందుగా లెక్క తేలాలి. లెక్క తేలంది ఎట్లయితుంది? ఆడ ముచ్చట బాగానే సచ్చిరామే చచ్చిపోయింది కానీ బతుకున్న వాళ్ళు పంచుకోవాలి కదా. ఆమె పేరు మీద బంగారం ఏమున్నది, ఆమె సంపాదించిన ఆస్తులు ఏమున్నాయి, అవన్నీ పంచుకుంది ఎట్లయితే చెప్పురి. ఊకనే చచ్చిపోతారు. అట్లా చచ్చిపోకరే పెద్ద అదే సాగుకు ఖర్చులు ఎవరోళ్ళు పెట్టుకోవాలి. ముందు పాలు వేసుకోవాలి. ఆమెకు ఎంత వచ్చిందో అవి పాలు వేసుకోవాలి. ఆమె సాధింది, కన్నది, కడుపు కట్టుకున్నది, మనల్ని పెంచింది, పెద్ద చేసింది, పుస్తకాలకు, బడులకు, బట్టలకు,
పెండ్లిలకు పేరంటాలకు ఈ మనవన్లకు మనవరాన్లకు ఇన్నొద్దులు వాళ్ళు చేసిన శ్రమ అంత ఎక్కడన్నా పోనీ గంగల పోనీ ఏమవుతుంది పెద్ద. కానీ ముదుగాలు అయితే ఆమె జావంగానే ఆస్తి తెలవాలి కదా మరి. ఆమె పేయి మీద ఏమున్నది, ఆమె వెనకంగా ఏం వేసింది, ముందర ఏం వేసింది, అవన్నీ మళ్ళీ బతుకున్న వాళ్ళు మనం మంచక తినాలా పీక్క తినాలా. అది ముందుగా ఆస్తి తేలినాక ఆ తర్వాత తలగబెట్టురు. మీ అమ్మని తలగబెడతారో బొంద పెడతారో ఆ పీనుగని. ఇప్పుడు ఆమె పీనుగతో మనకేం పని, ఏనుగలాగా ముందుగా ఏముందో ఎగదక్కుదాం, పంచుకుందాం, కుప్పలు వేసుకుందాం, పాలు తిందాం, వెనక సీరు చూసుకుందాం అన్నట్టున్నది. ఇవాళ రేపు కొడుకులు బిడ్డల పరిస్థితి. సూర్యాపేట కాడ గిట్లే అయింది చూడురి. పీనుగని ఆడబెట్టి ఖర్చులో పెడతారో చెప్పురి, ఆమె బంగారం ఏముందో చెప్పురి, మీ పాలు ఎంతో చెప్పురి, మా పాలు ఎంతో చెప్పురు అని సిగ్గులత లేనట్టు చేసిరు అనుకోరు. అది ముచ్చట చూస్తే ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా? అయ్యంకాల ఇన్నొద్దులు పెంచి పెద్ద చేసిన తల్లి శవాన్ని ఆడబెట్టి ఆశల కోసం అడుగుతురంటే ఏమనాలి చెప్పురు. ఇక వాళ్ళని మాత్రం ఏమి లాభం ఉన్నది, లోకమేట తయారైంది ఇవాళ రేపట్ల. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ మానవత్వ విలువలు చంపి తల్లిదండ్రులను రోడ్ల మీద వేసి అనాథాశ్రయాలు వేసి ఇట్లా బొంద పెట్టకుండా ఈ పెంకాసుల కోసం లొలి పెట్టుకోరు. కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకే మనసా, నువ్వు మురువబోకే మనసా. గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారంట, నీతో బిడ్డలు రారంట. కొడుకులు బిడ్డలు అచ్చుడు పక్కకు పెడితే కనీసం తల్లి శవానికి దాన సంస్కారాలు కూడా చేసేటట్టు లేరు కదా. ఇక తల్లి ఎంత పుణ్యం చేసుకుంటే గీళ్ళు పుట్టినరో అనిపించేటట్టే చేసిండ్రు కదా. వీళ్ళ సక్కదనం పాడైపోను. సూర్యాపేట జిల్లాల గీ ముచ్చట ఎరకైందులా ఏంటిదంటారా, తల్లి శవాన్ని ముంగల పెట్టుకొని ఆస్తి కోసము కొడుకు బిడ్డలు లొల్లికి దిగిండ్రట. నేరడిసర్ల మండలము కందులవారి గూడెంలా గీ ముచ్చటైందులా. వెంకట్రెడ్డి లక్ష్మమ్మ గురువారం గోలిగా కాలం చేసిందట. అయితే ఆస్తి కోసము ముగ్గురు బిడ్డలు కొడుకులు జవడానికి దిగిండ్రట. ఆస్తి పంపకాలు దేలేదాకా అంబులెన్స్ ను పంపించేదే లేదు అని చెప్పి ఇక బిడ్డలు తీసేసుకొని కూర్చున్నారట. ఇప్పటికే లక్ష్మమ్మ కాడున్న 21 లక్షల రూపాయలు కూడా వంచుకున్నారట. ఇక అటెనక సిక్కి 20 తులాల బంగారాన్ని కూడా వంచుకున్నారట నుల్లా పుణ్యాత్ములు. అయితే ఆఖరికత్తే కొడుకు అడ్డం తిరిగిండట. అంత్యక్రియలు చేసేటందుకు పైసలు ఇయ్యుండ్రి, గప్పుడైతేనే కొరువు పెడతా, లేకపోతే వెట్టనే పెట్టా, అన్నిట్లలో పాలు కావాలా నచ్చిండ్రు కదా. ఇక ఇప్పుడు గిన్నెల కూడా పాలు వంచుండ్రి, నేనొక్కనే వెట్ల పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుకొచ్చి తిష్టేసుకొని కూర్చున్నాడట. దీంతో లక్ష్మమ్మ మృతదేహానికి అంత్యక్రియలు ఆగిపోయినాయుల్లా. గామె మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లోనే ఉంచిండ్రు. గింత అన్నాలం ఉంటదా అనుల్లా. వామ్మో ఎంత మంచి కొడుకు బిడ్డలో, కావాలంటే చూడుండ్రి ముచ్చట. పెద్ద కొడుకుని చిన్న కొడుకుంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేనే కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలామ కాడ 50 లక్షల ఆస్తి ఉంది, బిడ్డలకు అడిగిపోయింది. బిడ్డలకు అడిగిపోయి బిడ్డల కల్లా చిన్న బిడ్డ కాన్నే చేరింది. కాగితాలు మొత్తం తీసపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అవకాన్నే. మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది. మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి, ఏం చేయాలి, మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేసుకుంటాం. ఈ విధంగా ఉంది. ఒక్కొక్కరికి 20 ఎకరాలు ఉంది. ఇవాళ నాకు ఎకరం ఉంది. ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది. ముసలాం పేరుతో ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆమె పేరుతోనే పెట్టుకుంది నా ఆస్తిని. ఇవాళ ఇవి ఉండేందుకు ఇల్లు లేదు. ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి, ఇవన్నిటికి ఏ విధంగా చేయాలి? మరి నా ఆస్తుల సంగతి ఏంది, నా పరిస్థితి ఏంది? అది చూసినారులా. ఇక తల్లి ఎంత పుణ్యం చేసుకుంటే గిసొంటి మంచి బిడ్డలు కొడుకు పుట్టిండు. వీళ్ళ సక్కదనం పాడైపోను. వాళ్ళకు కూడా బిడ్డలు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇదే గతి పెడితే గాళ్ళేం చేస్తారు? ఏందో ఏమో పోన్రి. మరి కొంటవోంగా దేవుడు తీసుకుపోయినప్పుడు కనీసం నెత్తి మీద పెట్టిన రూపాయి బిల్ల కూడా మనతోటి రాదు. ఇక ఆఖరికత్తే శరీరం కూడా ఉండదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో మనుషులు. ఇలా సక్కదనం కావిట్లా పోను. ఏమో ఈ అంకల బరెగొడ్డన కావాయిగా ఈ ఏనుగులు పాడైపోను. అరే మేకల మంద, బర్రెల మంద, గొర్రెల మంద కంటే ఆగం వస్తున్నాయి. మందకు మందే రాను, పంటల మీద వాడ, లేకపోతే ఇళ్ళ మీద వాడ, ఎదురుపోయిన వాళ్ళని తొక్కి సంప. అయ్యో ఏమి లెక్క. అడవి అధికారులు ఎంతకన్నా ఆపుతారు ఈ ఏనుగులకు? మరి అడవిలో ఏమి ఎందుకు దొరుకుతలేవు అర్థమైతలేదు. సర్కారు ఈ ముచ్చట మీదకి వెళ్ళి సరిపోని చర్యలు తీసుకోకపోతే అక్కడ జనం ఆగమయ్యే పరిస్థితే ఉన్నది. ఏమని చెప్పు, వేసుకున్న పంట అంతా తొక్కిపోవట్టే, దొరికిన కాడికి తినిపోవట్టే, ఎదురుపోతే మనుషులు దొక్కి సంపబట్టే. అయ్యేమన్నా కుక్క పిల్లల నక్క పిల్లల ఎదురుగా పోయి తుపుక్కుమని కొడుతందుకు కావాయ పెద్ద ఎనుగలాయ గత పొడుకుంటే ఈ జనం ఏం చేస్తారు? తొండంతో లేపి అవతల వారేసి కాలు కింద వేసి తొక్కితే కస్సు అన్నట్టే వెళ్ళిపోయా పానం. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఇక చూడు మందకు మందే ఆయన బుడ్డ పొరగాల వెనకాలం సెలవుల గోటిలు ఆడుకున్నట్టే ఉన్న చూడురా ఏనుగులు. అమ్మమ్మమ్మ గున్నెలు ఉన్నట్టున్నాయి ఇవి. ఏదో గట్టి పిలాంతోటే వచ్చినట్టున్నాయి కదా ఈ గజరాజులన్నీ. లేకపోతే ఎవరన్నా పండుగ ఎత్తున్నాం రాండ్రి అని మీకు పిలిచిండ్రా ఎట్లా? మరి ఎందుకు వచ్చిండ్రు, ఏం కథ? ఏపీలున్న పార్వతీపురము మన్యం జిల్లాల ఏనుగుల గుంపు ఆగమాగం చేసిందనుకో రాదుర్రి. గురుగుబిల్లి మండలము గజబ నందివాన వలస ఊర్లల్లా ఏనుగులు తీష్టేసుకొని కూర్చున్నాయుల్లా. ఇక ఉత్తగున్నాయంటే గట్ల కూడా కాదు, పంట పొలాలలో కచ్చి ఈ రంగం సృష్టిస్తున్నాయి అనుకో రాదుర్రి. అరటి తోటలు పంట పొలాలల్లా మొత్తం ఆగమాగం గందరగోళం చేస్తున్నాయి. రోడ్ల మీద కచ్చి
గీంకారాలు చేస్తున్నాయి. ఏనుగుల గుంపుతోటి జనాలు భయభ్రాంతులకు గురైతున్నారు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. గన్నిగానం ఏనుగులు వచ్చి గట్టిగా కీకలు పెట్టుకుంటా ఊరినాక జనాలకు భయం కాదా? ఏనుగులను దారి మళ్లించేందుకు అటవీ సిబ్బందులు మస్తుగానే ప్రయత్నిస్తున్నారులా. ఇక కానీ ఏం చేద్దాం మరి. పార్వతీపురం నచ్చిందో ఎట్లనో అర్థమైతలేదు కానీ వీటికి ఊకే ఏనుగులన్నీ అచ్చుడుతోటి పార్వతీపురం మన్యం వాసులు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చూడుండ్రి ఎన్నిగానం వచ్చినాయో చుట్టం చూపుకు వచ్చినట్టు. అది చూసినారులా. మరి ఏమిటికి వస్తున్నాయో తెలుస్తలేవు గాని మొత్తం జనాలున్న కాడికి వచ్చి గాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి గీ తీరుగా. ఒక తేప కాదుల్లా పంపిన కొద్ది మళ్ళీ వస్తున్నాయట. ఇక మేము ఎట్లా చేయాలా? మా పట్ట పొలాలు మొత్తం ఆగం చేయబట్టే. ఇక పొయ్యి మేమన్నా బెదిరిస్తామంటే మా మీదికే రాబట్టే. ఇక కథనే ఉన్నదని చెప్పి అక్కడ జనాలు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక గివుల్లా ఇవాళ హిట్ స్టాప్ సమర్పించు మాసమల్ల ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.